తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అలియాబాద్ మేకలబండ నల్లపోచమ్మ దేవస్థానంలో ఉన్నామండి. అమ్మవారు ఎంత దివ్యంగా చక్కగా ఉంటారో ఇక్కడ. బంగారు చీరలో అమ్మ దగదగా మెరిసిపోతుంది. ఒక్కసారి ఆవిడ దర్శనం చేసుకుంటేనే చాలు, సాక్షాత్తు ఆ జగన్మాత ఎదురుగా మనం నుంచున్నామా, ఇంకా అంతకన్నా ఇంకేం కావాలనిపిస్తుందండి. చూసిన ప్రతి ఒక్కరికి ఇదే భావన. అలాగే అమ్మవారి ఇక్కడ స్వయం వ్యక్తం అవటమే కాదు, స్వయంగా తాను ఉన్నానని నిరూపించుకుంది ఒక పాదముద్రతో. చాలా మందికి తెలిసే ఉంటుంది ఈ ఆలయం గురించి. అయితే ఈ ఆలయంకి ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి గోల్కొండ నవీన్ గారు అమ్మవారికి బంగారు బోనాన్ని సమర్పించారు. అయితే కొన్నేళ్లుగా ఈ పరంపర కొనసాగుతోంది. ఈసారి ఇంకా విశేషంగా ఉంది. ఆ విశేషాలు ఏంటో తెలుసుకుందాం. నవీన్ గారు మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. నమస్కారం అండి. సంతోషం మిమ్మల్ని కలవటం. అమ్మవారి అనుగ్రహం మీ పైన ఉందని చూస్తే అర్థం అవుతుంది అంతే. ఏదైనా సేవ చేయాలనుకున్నా అది మామూలు విషయం కాదండి, ఆవిడ అనుగ్రహం ఉండాలి. అది చిన్న పుష్పం సమర్పించాలన్నా, కొబ్బరికాయ కొట్టాలన్నా, ఇలా బంగారు బోనం ఇవ్వాలన్నా అమ్మ అనుగ్రహమే. అమ్మ చేయించుకుంటదమ్మా, వాళ్ళతోనే చేయించుకుంటది. చెప్పారు మీ గురించి, మీరు కూడా బంగారం లాంటి మనిషి అని, అందుకనే ఇలా బంగారు బోనం సమర్పించారని. సంతోషం. ఎప్పటి నుంచి మీరు ఇలా అమ్మవారికి ఎప్పుడు తయారు చేయించారు బంగారు? ఇది ఒక 5 years అయిందమ్మా బోనం తయారు చేసి. 5 years నుంచి ఒకరు విఐపితో బోనం సమర్పించడం జరుగుతుంది. స్టార్టింగ్ వచ్చేసేమో ధర్మపురి అరవింద్ అన్న వాళ్ళ మిసెస్ తో తీయించాము. సెకండ్ ఏమో డికే అరుణ గారితో తీయించాము. మళ్ళీ థర్డ్ ఏమో కావ్య కిషన్ రెడ్డి గారి సతీమణితో తీయించాము. ఈసారి ఏమో మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ మెడికల్ కాలేజ్ మల్లారెడ్డి గారు కోడలు ప్రీతిరెడ్డి, డాక్టర్ ప్రీతిరెడ్డి గారు ఈసారి బంగారు బోనం సమర్పిస్తారు. బ్యానర్స్ అన్నిట్లో వారు రాబోతున్నారు. ఎప్పుడుందండి సమర్పణ? 20కి ఉందమ్మా. ఈ వచ్చే ఆదివారం 20 బోనాల రోజు మనకు ఒక 12 తర్వాత 1 అట్లా వచ్చి సమర్పిస్తాం. మీకు ఎందుకు అనిపించింది అమ్మకి బంగారు బోనం చేయించాలని? అనిపించిందమ్మా, మేము ప్రెసిడెంట్ ఇద్దరం డిస్కస్ చేసి ఓన్లీ 15 days లో బంగారు బోనం చేయడం మామూలు మాట కాదమ్మా. మేము అనుకొని ఇక్కడికి వచ్చి అమ్మవారికి మొక్కుకొని పోయినాము. పోయి అమ్మ నీ సంకల్పం తీసుకుంటున్నాం, నీ ఆశీర్వాదం ఉండాలి, ఎట్లైనా చేయాలంటే 15 days లో బంగారు బోనం రెడీ చేసి ఎవరు అడిగినా కాదని లేదు, ఎవరన్నా ఇది చేయలేదు, ప్రతి ఒక్కరు సపోర్ట్ చేశారు. నేనైతే ఒక 1 week అయితే నిద్ర లేదు నాకు. బంగారు బోనం కంపల్సరీ ఆసారి చెయ్యాలి, ఎక్కియాలి అని చెప్పి ఎంతో మంది అన్నారు, మీతో ఏమైతే బంగారు బోనం కాదు అది ఇది. మేము తీసుకున్న సంకల్పం అట్లాంటిదమ్మా. అమ్మవారిని మొక్కున్నాం, మేము స్టార్ట్ చేసినాము. అదే ఇయర్ బంగారు బోనం నల్లపోచమ్మ తల్లికి ఎక్కించినాము. అసలు ఎప్పుడైతే అనుకున్నారో ఆ 15 రోజుల్లో 15 days లో, యాక్చువల్లీ ఇది ఒక 3 నెలలు టైం పడుతుంది. అట్లాంటిది మేము ఒక 15 days లో, ఒక 1 week అయితే డిస్కస్ చేయడానికే సరిపోయింది. ఒక 10 days ఫుల్ ఫ్లెష్డ్ ఉండి చేయించడం జరిగింది. ఎలా అనుకున్నారు ఈ నమూనా ఇలాగే ఉండాలని ఎవరు డిసైడ్ చేశారు? అంటే నేను గోల్డ్ స్మిత్ అమ్మా, నా చేట్ల పని. నేనే డిజైనింగ్ చేసి ఇట్లా రావాలి, అమ్మవారు ఇక్కడ రావాలా, ఇక్కడ త్రిశూలం రావాలా, అక్కడ ఓం రావాలా అని చెప్పి స్పెసిఫిక్ గా డిజైనింగ్ చేయించి ఇది చేసి వర్కర్స్ అంతా మా వాళ్ళే. నేను గిట్ట వర్కరే అమ్మ, నేను స్వర్ణకారుని, నా చేట్ల పని కాబట్టి అమ్మవారు నాతో చేయించుకుంటుంది. ఆ పని నేను అలా చేశారు. మొత్తం ఎంత 15 రోజుల్లో పూర్తయిపోయింది. ఎన్ని కేజీలు ఉంటుంది అమ్మ? ఇది దీన్ని విలువ కట్టలేమమ్మా. కేజీలు వెయిట్ చూస్తే వెయిట్ 1.5 kg ఉందమ్మా. 1.5 kg ఉంటుంది. కింద ఉన్నటువంటి కుండ ఇది ఎంత వెయిట్ ఉంటుంది? కింద ఉన్నది ఇది వచ్చేసేమో 1 kg ఉంటుంది. 1 kg పైన ఇలా దీపం పెట్టడానికి కూడా విడిగా ఉంది. ఏదైనా మన శక్తి కొలది మనం ఏదైనా అందులో సమర్పించవచ్చు. ఏమి ఇస్తారు బోనంగా అమ్మవారికి? అమ్మవారికి బోనంలో అమ్మ అన్నం పెడతారు, తోటకూర పెడతారు, కోయిగూర పెడతారు. కోయిగూర, పచ్చిపులుసు, బెల్లము, పెరుగు అమ్మవారికి నైవేద్యంలా చేసి అమ్మవారికి ఎక్కిస్తాం. చక్కగా పైన దీపం పెట్టి అలా దీపం పెట్టి సాక్షాత్ అమ్మే ఉన్నట్టుగా ఉంది చూస్తుంటే. ఎంత బాగుందో. ముట్టుకోవచ్చా, చూడొచ్చా ఒకసారి? నేను చూస్తున్నారు కదండి, బంగారు బోనం దగ్గర 1.5 kg ఉంటుందట. గోల్కొండ నవీన్ గారు అలాగే ప్రెసిడెంట్ గారు కలిసి అమ్మ ఇచ్చినటువంటి సంకల్పంతో ఈ విధంగా తయారు చేయించారట. 5 సంవత్సరాల నుంచి ఒక పరంపరగా కొనసాగిస్తూ ఉన్నారు అమ్మగారికి. అంటే నల్లపోచమ్మకి ఇందులోనే బోనాన్ని సమర్పిస్తారన్నమాట. బోనాల రోజు ఏదైతే ఆదివారం బోనాలు జరుగుతాయో అప్పుడు అసలు చూస్తేనే కళ్ళు చెదిరిపోతున్నాయి కదా.
కేవలం 15 రోజుల్లో తయారు చేశారండి. వెల గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆ బంగారు తల్లికి బంగారం ఇవ్వడం అనేది అది మనం భాగ్యంగా భావించాలి. కానీ ఎంత చక్కగా ఉందో డిజైన్ ప్రతి ఒక్కటి కూడా. అంటే ఏదో హడావిడిగా చేసేస్తే అంతంత మాత్రంగా ఉంటుందన్నట్టుగా కాకుండా ఎంత శ్రద్ధతో భక్తితో చేస్తే ఇంత బాగా బోనం తయారు చేస్తారని అనిపించింది నాకు. ఎంత బాగుందో చూడండి. ఇంకా ఆ రోజైతే ఇంకా అమ్మ ఈ బోనం తీసుకుని ఎంత సంతృప్తి చెందిందో అని అనిపిస్తుంది. మాట్లాడదాం ఇంకా విశేషాలు. సరే, మీరు చేయించారు, అమ్మకి సమర్పించారు మొదటిసారి. అప్పుడు మీకు కలిగినటువంటి అనుభవం ఏంటి? అమ్మ నాకు కలిగినట్టు అనుభవం ఎట్లాంటిది అంటే అమ్మ, నేను చిన్నప్పటి నుంచి బస్సులో పుట్టి పెరిగిన నేనమ్మ. ప్రతి ఒక్క నా లైఫ్లో మూమెంట్ టెంపుల్తో సంబంధించింది ఉందమ్మ. అమ్మవారి టెంపుల్ పక్కకి మా అత్తగారి ఇల్లు. ఇక్కడ అమ్మవారి దర్శనం చేసుకొని వస్తే ఆమె కనిపించి లవ్ మ్యారేజ్ అయిందమ్మా. అయితే ఇదే గుడిలో గుడి అవతల దిక్కేమో మా అత్తగారి ఇల్లు, గుడి ఇతల దిక్కేమో మా ఇల్లు. నాకు 2 కొడుకులమ్మా, బిడ్డ లేదని బాధ చాలా ఉంటుండే నాకు. బోనాలకు మొక్కినమ్మా, మళ్ళీ నెక్స్ట్ బోనాల వరకు నాకు బిడ్డన అంతా నెరవేరుస్తుందమ్మా అమ్మవారు. ఎందుకంటే బిడ్డ లేని ఇల్లు గజ్జలు వేసుకొని నడవాలి, బంగారు బోనం ఎత్తుకోవాలి, బతుకమ్మ ఎత్తుకోవాలి. ఇంట్లో ఆడపిల్ల ఉన్న మాట వేరుంటదమ్మా. ఇంట్లో లక్ష్మి ఉండాలి. నాకు చాలా ఆశ. ఆ అమ్మవారి గిట్ట అనుకుంది, మొండోడు ఈనాడు ఇచ్చేద్దామని చెప్పి ఇచ్చేసింది. మధ్యలో నిలబడింది ఆవిడ, మీకు అత్తింటికి పుట్టింటికి అన్నట్లుగా మధ్యలో ఉన్నారు. అన్ని ఆవిడే చేయించుకుంటారు. ఏమున్నా నా లైఫ్ కి సంబంధించి టెంపుల్, నల్లపోచమ్మ టెంపుల్. అమ్మవారిని చాలా నమ్ముతామ్మా. అమ్మవారు చాలా పవర్ఫుల్ అమ్మ. అమ్మవారు ఇక్కడ చుట్టుముట్టు ఏరియాలో గ్రామ దేవత. కానీ కోవిడ్లో ఈ గ్రామం మొత్తం మా ఏరియా ఒక్కరికి కోవిడ్ రాలేదమ్మా. అమ్మవారి పవర్ అంతా ఒక్కరికి రాలేదమ్మా. మా బస్తీలో గ్రామ దేవత అంటారు కదా, అంచుల దాకా ఒవ్వరి గిట కోవిడ్ రాలేదు, క్వారంటైన్ గిట కాలేదు. అంత పవర్ ఉంది అమ్మవారు. కాచుకుంది ఆవిడ అమ్మ తల్లిలాగా కాచుకొని కూర్చుంటదమ్మా. ఏం ఇది రానియదు. మొన్ననే పాద దర్శనం ఇచ్చింది. ఈసారి పాదాలు గిట్ట బంగారు పాదాలు చేయించినాం. అమ్మవారు మాతో ఆశీర్వాదం ఇచ్చి మాతో అట్లా చేయించుకుంటుంది అమ్మవారు. స్వర్ణమయం. ఆవిడకి లోటేంటిలేండి, అంతా బంగారు. ఆవిడే బంగారు తల్లి. నిజం. ఇంకా మీ సంకల్పం ఏంటి? ఇంకేమైనా చేద్దాము అమ్మవారి గురించి ఇలా అని చెప్పి? ఇంకా చేయాలని చాలా ఉందమ్మా. ఈ టైం పాదాలు అనుకున్నాము. ఎవ్రీ ఇయర్ ఒక గోల్డ్ ఐటము, ఎవ్రీ ఇయర్ ఒక 1 to 2 kgs వరకు ఎండి, ప్రతి ఇయర్ ఒక 200 grams, ఒక 300 grams వరకు గోల్డ్. అమ్మవారికి ఏదో ఒక చేయిద్దామనే సంకల్పం ఉంది మాకు. అట్లా భక్తులు అట్లా వస్తున్నారు, అమ్మవారితో కోరికలు నెరవేర్చుకొని వాళ్ళు సమర్పిస్తున్నారు. ఎన్ని రకాలుగా ఆమె నిదర్శనాలు చూపిస్తుందో కూడా, అందరితోనూ మాట్లాడినట్టుగా, ఆమె దగ్గరికి రప్పించున్నట్టుగా, అలాగే కళలో కనిపిస్తుందని చెప్పి ఇవన్నీ విన్నానండి అమ్మవారి గురించి. అమ్మవారు ఏమైనా కోరుకోవాలంటే వాళ్ళకి కొంచెం కళ్ళలో వచ్చేసి చీర పెట్టవా అని చెప్పి అన్నదంట. నేను నీకంత ఇదేంది, బంగారు చీరనే పెడతా అని చెప్పేసి ఆయన ముంగడికి వచ్చి చేసింది. కానీ ఎంత బాగుందండి అమ్మవారు, ఆ బంగారు అమ్మవారిని చూస్తే అంటే సాక్షాత్తు ఆవిడ అలాగే ఉంటుందేమో పైన అన్నట్టుగా అనిపించింది. మనం అందరం అలా డైరెక్ట్ గా చూడలేము, ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు అమ్మని. కానీ మా బస్సులో ముసలి వాళ్ళు చెప్పేదమ్మా, అమ్మవారు ఇక్కడ యాప చెట్టు ఉండే, యాప చెట్టులా నైట్ పూట అమ్మవారు తెల్ల చీర కట్టుకొని ఫుల్ ఇట్లా ఇరవోసుకొని ఊగుతున్నట్టు కనిపించేదంట. యాప చెట్టు కింద ఎంతో మంది చెప్పారు. ఇక్కడ ఇంతకుముందు ఒక పంతులు ఉంటుండే, ఆ పంతులు ఇట్లా అలంకారం చేసి వస్తుంటే వెనకకెళ్ళి ఇట్లా శబాష్ అని కొడతారు కదా, అట్లా కొట్టిందంట. మెచ్చుకుంది, బాగా చేసావని. పంతులు గారు అసలు ఒక 2 days అయితే షాక్లు ఉన్నారమ్మా. అమ్మ మహిమలు చాలా ఉన్నాయమ్మా మా టెంపుల్లో కానివ్వండి. అమ్మవారు ఎవరైనా కోరికలు నెరవేర్చుకుంటే తప్పకుండా పూర్తయితాయి అమ్మ. మేము అందు గురించి ఈ ఆషాఢం వచ్చిందంటే కంపల్సరీ మొత్తం గుళ్ళోనే ఉంటాం అమ్మ. మీరు ఇంకెక్కడే గడిపేస్తారు. ఎప్పుడెప్పుడు జరుగుతాయండి బోనం? ఇప్పుడు ఇస్తారు, మిగతా అప్పుడు ఎప్పుడెప్పుడు బంగారం చీరను ధరింపజేస్తారు అమ్మవారికి? అంటే నవరాత్రులలో నవరాత్రులలో గిట నవరాత్రులు ఉంటాయి కదా, నవరాత్రులలో జాగరణ చేయిస్తాము. చాలా ఆ రోజు చాలా పేద ప్రోగ్రామ్స్ ఉంటాయి. నవరాత్రులలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపం అలంకరణ ఉంటుంది. ఒక 3rd day 4th day అది చూసుకొని జాగరణ చేయిస్తామమ్మా. చాలా పబ్లిక్ వస్తారమ్మా. మనకు పాద దర్శనం అయినాక ఎక్కడెక్కడ నుంచి, జిల్లాల నుంచి, మెదక్ నుంచి, ఎక్కడెక్కడ నుంచి కార్లు కట్టుకొని వస్తున్నారమ్మా. దొలాడుకుంటూ వస్తున్నారు. చాలా మంచి రెస్పాన్స్ ఉంటాం. వచ్చిన వాళ్ళు గిట్ట వచ్చి కూర్చొని చాలాసేపు 2-3 గంటలు కూర్చొని పోతున్నారు. ఇంకా వెళ్ళబుద్ధి ఇక్కడికి వచ్చాక అమ్మ దగ్గర వెళ్ళబుద్ధి అవ్వట్లేదు అంటున్నారమ్మా. ఆవిడ ఉంది కదా అని ఇంకా ఏదో ఉన్నాం మాట్లాడుతాం అనే భావనలో ఉంటారు. అడ్రస్ ఒకసారి చెప్పండి. అలియాబాద్ వస్తుందా అమ్మ? ఇది లాల్ దర్వాజా, మేకల్ బండ, ఓల్డ్ సిటీ.
లాల్ దర్వాద మేకల్ బండ నల్లపోచమ్మ టెంపుల్ అంటే ఎవరన్నా చెప్తారు. చెప్తారు చక్కగా గూగుల్ మ్యాప్ లో కూడా అలా Google పెట్టుకుంటారు. map లో ఎందుకంటే నల్లపోచమ్మ వేరే రాష్ట్రాల వాళ్ళు కూడా అడుగుతూ ఉంటారు ఎక్కడండి టెంపుల్, చాలా మంది అమ్మా ఇప్పుడు అక్కడ మార్కెట్ లో షాప్స్ ఉంటాయి కదా, వాళ్ళు అంటున్నారు అరే చాలా మంది నల్లపోచమ్మ టెంపుల్ ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు, అది ఇది అని చెప్పి మేము అందు గురించి నేమ్ బోర్డ్స్ పెట్టించాం. ఆర్ఎంఆర్కి ఇచ్చి ఇక్కడ రోడ్ మీదకి వెళ్ళి అది చూసుకుంటూ పోతే ఇక్కడ వరకు వచ్చేటట్టు ఫెసిలిటీస్ వేసాం. ఏదైనా ఇంకా ఆవిడే రప్పించుకుంటుంది ఎంత దూరం నుంచి అయినా భక్తుల్ని. చాలా సంతోషం అండి, మీరు ఇలాగే మీరు ఇంకా ప్రవర్ధమానంగా అలా వెలగాలి అమ్మ దయతోటి. మీతో పాటు మేమందరం కూడా బాగుండాలి. ఈసారి ఏంటంటే మాకు సప్త బోనాలు మెయిన్ ఇది ఉండే అమ్మ, మా బోనము సప్త బోనాలు ఎక్కింది. ఉమ్మడి దేవాలయం కమిటీ వాళ్ళు ఇది చేసి మేము ఒప్పించి మా బోనంని సమర్పించడం జరిగింది. చాలా ఘనంగా అయినాయి అమ్మ ప్రతి ఒక్క బోనం అమ్మ. అమ్మవారు అయితే తాండవం ఆడినట్టు ఉండేనమ్మా. బోనం ఎత్తుకొని జోగిని శ్యామల గారు కానివ్వండి, నిషాక్రాంతి గారు కానీ, అవిక గారు కానీ, వీళ్ళు ముగ్గురికి అమ్మ వాళ్ళు బోనం ఎత్తుకుంటే తాండవమే ఆడారమ్మ. చాలా మంచిగా ఆడారు. నిన్న గిట మా అంకలమ్మ సింహమాయిని లాల్దా టెంపుల్లో నాన్ స్టాప్ 3 గంటలు ఆడిందమ్మా అమ్మవారి ముంగండి. ఇంకా ఆవిడ ఆనందం అది. సాక్షాత్ అమ్మవారే వచ్చినట్టుగా మనందరం అప్పుడు చూస్తాం ఆ క్షణంలో. అందరూ తన్మయత్వానికి లోనైపోతాంలేండి. ఆవిడ ఉంటే ఇంకేం గుర్తురావు ఆవిడ చూస్తూ ఉంటే. మీరు ఎంతసేపు గడుపుతారు సాధారణంగా ఆలయానికి వస్తే? ఆలయంలో మేము ఉంటాము, మా ఆషాఢం స్టార్ట్ అయిందంటే 15 days టెంపుల్లోనే ఉంటాము. మార్నింగ్ 7కి వచ్చినామంటే 12. అవునా? ఇక్కడే ఇవాళ గడిచిందంటే రేపటి ఏం కార్యక్రమం గురించి ఆలోచించు. ఏదో ఒకటి నిద్ర పట్టదమ్మా, పొద్దున్నే అలారం లేకుండా లేచి కూర్చుంటాం. ఏదేమైనా కానీ మీరైతే చాలా అదృష్టవంతులండి, అదైతే నేను చెప్తాను. అంటే ఇన్ని దేవాలయాలు చూస్తూ ఉంటాను కదా, ఎక్కడికక్కడే అమ్మ మహిమలు, అయ్యవారి మహిమలు అన్ని చూస్తూ ఉంటాం. కానీ ఏవికవే ప్రత్యేకత ఉంటాయి. ఇక్కడైతే సాక్షాత్తుగా ఆవిడ ఉంది అని మాత్రం అర్థం అవుతోంది. ఒళ్ళు గగురు పొడుస్తుంది. చాలాసేపు ఉన్నా కూడా అమ్మ ఉంది కదా అలా ఇక్కడ అనే భావన అయితే కలుగుతుంది. మీరు ఎప్పుడు అదృష్టవంతులే, అమ్మ అనుగ్రహం ఎప్పుడు ఉండాలి. ఎప్పుడు డ్రెస్ అనిపించినా వచ్చి ఇక్కడ కూర్చుంటాము. మా అమ్మవారి సన్నిధానంలో కూర్చుంటే ఏ టెన్షన్ ఉండదు, బాధలన్నీ పోతాయి. అమ్మ అన్ని మళ్ళీ రిఫ్రెష్ అయిపోయినట్టు ఉంటుంది. చాలా సంతోషం అండి. ఇంకా ఇలాగే మీ తరతరాలు కూడా ఇలాగ అమ్మవారికి బంగారు బోనం సమర్పించాలని కోరుకుంటున్నాం. నమస్తే.